క్యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అదేవిధంగా హెల్త్ క్లబ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనం గుండె సంబంధిత వ్యాధులపై కూడా మనం చర్చించుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిఆర్ చెబ్రోలు విశ్వేశ్వరయ్య హాస్పిటల్ డాక్టర్ ఎన్ శ్రీకాంత్ గారు ఈరోజు ఎండిడిఎం కార్డియాలజిస్ట్ ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసారు. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధులపై మనం కార్యక్రమాన్ని చర్చించుకోబోతున్నాం. సార్ అదేవిధంగా గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇది వరల్డ్ హార్ట్ డే కదా సార్. సో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అసలు ఏంటి అసలు ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా WHO వాళ్ళు అసలు ఏమన్నా ప్రత్యేకత ఏమన్నా ప్రకటించారా? వరల్డ్ హార్ట్ డే అనేది యాక్చువల్గా 2000 సంవత్సరంలో ప్రారంభించారండి. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనేది ఉంది. WHO అనేది కాదు, ఇది వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే సంస్థ వేరు. అసలు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే వాళ్ళు 2000 సంవత్సరంలో ప్రారంభించారు. దాన్ని 2011 నుంచి సెప్టెంబర్ 29 అంతకుముందు అంటే ప్రతి లాస్ట్ ఆదివారం చేసేవారు. ఈ 2011 నుంచి ఒక కరెక్ట్ డేట్ ఉండాలని చెప్పేసి 29 సెప్టెంబర్ కంటిన్యూస్గా ఇది ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే అంశం 2014 యొక్క అంశం ఏంటంటే హెల్దీ ఎన్వైర్న్మెంట్, క్రియేటింగ్ హార్ట్ హెల్దీ ఎన్వైర్న్మెంట్. అంటే ఆరోగ్యవంతమైన హృదయ సంబంధించినంత వరకు వాతావరణాన్ని, హృదయానికి సంబంధించిన గుండె వాతావరణాన్ని, గుండెకి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడానికి వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు సార్. అదేవిధంగా ఈ గుండె జబ్బులు అని అంటారు సార్. గుండె జబ్బులు గుండె మానవ శరీర నిర్మాణంలో అసలు గుండె యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది? గుండె యొక్క ప్రాధాన్యత, గుండె అనేది ఆబ్వియస్గా అందరికీ తెలిసింది అత్యంత ముఖ్యమైన అవయవం అని. గుండె జబ్బులు అనేటికి వచ్చే ప్రజలు అంటే చిన్న వయసా, పెద్ద వయసా, గర్భిణీయ, మగవార, ఆడవార అనే దాన్ని బట్టి ముఖ్యంగా మూడు రకాల జబ్బులుగా తేల్చవచ్చండి. ఒకటి పుట్టుకతో వచ్చే వాళ్ళకి కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటాము ఒకటి. రెండోది పెరిగిన తర్వాత 20 సంవత్సరాల నుంచి జనరల్గా 25 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాల లోపల జనరల్గా వచ్చేది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. మూడోది చివరిగా వచ్చండి వయసు పెరిగే కొద్ది జబ్బు ఎథెరోస్క్లెరోటిక్ హార్ట్ డిసీజ్ అంటాము. అంటే మనం జనరల్గా లేమన్గా చెప్పేటమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది అంటారు కదా. సో హార్ట్ అటాక్ వచ్చే లాంటి జబ్బుల్ని ఈ ఎథెరోస్క్లెరోటిక్ కార్డియాక్ డిసీజెస్ అంటారు. సో అంటే వయసు ప్రకారంగా చూసేటట్లయితే ఈ మూడు రకమైన జబ్బులుగా మనం విభజించవచ్చు. అంటే చిన్నపిల్లల్లో వచ్చేదైతే పుట్టుకతో వచ్చే, అంటే ఒక్కోసారి పుట్టుకతో వచ్చే జబ్బులు అయితే ఎలా తెలుసుకోవచ్చు అనేది కూడా జనరల్గా మనం తెలియాల్సిన విషయం. పుట్టుకతో వచ్చినప్పుడు ఒకసారి గర్భిణీగా ఉన్నప్పుడే అనుమానం వచ్చిన కేసులకి అనుమానం ఉన్న ఆల్రెడీ అంతకుముందు ఏమన్నా కానిపోయి ప్రాబ్లం, గుండె ప్రాబ్లంతో చనిపోయినా లేకపోతే ప్రీషియస్ ప్రెగ్నెన్సీ చాలా సంవత్సరాల తర్వాత పుట్టేవారికి, లేకపోతే వయసు పెరిగిన తర్వాత మదర్కి వయసు పెరిగిన తర్వాత గర్భిణీ వచ్చినప్పుడు అలాంటి వారికి, లేకపోతే అంతకుముందు పుట్టిన బాబుకి గుండె ప్రాబ్లం ఉంది, ఇలాంటి వారికి పుట్టుకతో వచ్చే జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని డిటెక్ట్ చేయడానికి ప్రీనాటల్ ఎకోస్ అంట, అంటే ఎదుగుదల బిడ్డకి ఎలా చేస్తారో ఈ అల్ట్రాసౌండ్ లోపల బిడ్డ పెరుగుతుందా లేదా అని 9 నెలల్లో 2-3 సార్లు చూస్తూ ఉంటారు జనరల్గా ఇన్ జనరల్. అలాగే ఫీటల్ ఎక్కువ అనేది మనం 16 వీక్స్ దగ్గర నుంచి కొంచెం దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవడం వల్ల మనం కనిపించవచ్చు. సో దీంట్లో అంటే జెనెటిక్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. జెనెటిక్స్ అంటే అదే ఒక బాబుకి వచ్చినా లేకపోతే తల్లిదండ్రులకి వచ్చినా సరే వచ్చే నెక్స్ట్ బిడ్డకి వచ్చే అవకాశాలు జెనెటిక్గా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. అట్లా ఈ గుండె జబ్బులు రకాలు ఏమేమి ఉంటాయి సార్? ఇది ఇప్పుడు చెప్పినట్టుగానే రకాలలో రుమాటిక్ హార్ట్ డిసీజ్, ఇందాక నేను చెప్పినప్పుడు కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అని అంటాం. కంజెనిటల్ హార్ట్ డిసీజ్లో హోల్స్ అనేది అంటాం, జనరల్గా లోపల హోల్ పడిందని అంటారు. అలాంటి జబ్బులు ఉంటాయి. కంజెనిటల్ హార్ట్ డిసీజ్లోనే
మేజర్ సిరలు దమలు అని ఉంటాయి. ఆ సిరలు దమలు సరిగా కనెక్షన్స్ లేకపోయినా కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అదే డెవలప్మెంట్ అనామలీస్ అంటాం. అంటే సరిగ్గా ఒక అవయవం ఒక పార్ట్ ఇంకొక పార్ట్తో కనెక్ట్ అవ్వకపోయినా అలాంటి డెవలప్మెంటల్ అనామలీస్ వల్ల వచ్చాయి. అవి కంజెంట్ రాదు. రెండోది, ఈ చిన్న 5 నుండి 10 సంవత్సరాల వయసులో 15 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి ఒక్కోసారి ఈ సోర్ థ్రోట్ అంటాం, గౌద పిల్లలాగా, లేకపోతే కొంచెం ఫీవర్ వచ్చి జ్వరం వచ్చి జలుబు చేసి కొంచెం సోర్ థ్రోట్ గొంతు నొప్పి వచ్చి ఆ తర్వాత ఒక 15 రోజులకి 20 రోజులకి మోకాళ్ళ వాపులు, విపరీతమైన మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మోకాళ్ళ వాపులు నొప్పులు వచ్చి సింపుల్గా వెంటనే తగ్గిపోతాయి. అవి ఏం చేయకపోయినా ఒక వారానికి తగ్గిపోతాయి, లేకపోతే ఒక చిన్న నొప్పి బిళ్ళ వేసుకున్నా తగ్గిపోతాయి. ఇలాంటివి వచ్చే ఈ జాగ్రత్తగా అదే స్టేజ్లో మనం గుండె డాక్టర్ దగ్గరికి సంబంధించి లేకపోతే సరైన ఈ సోర్ థ్రోట్ని సరైన విధంగా ట్రీట్ చేసుకోగలిగితే భవిష్యత్తులో ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేవి రాకుండా కూడా గట్టిగా నివారించవచ్చు. ఇది రెండో రకమైన అదే మధ్య ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది యూజువల్గా అప్పుడు వచ్చినా సరే స్టార్టింగ్ బీజం అనేది అప్పుడే పడుతుంది. 5 నుంచి 15 సంవత్సరాల వయసులోనే బీజం పడుతుంది. కానీ అది జబ్బుగా బయటపడే సమయానికి ఆల్రెడీ ఫిక్స్డ్ అనామలీస్ వచ్చేస్తాయి. కవాటాలు, మైట్రల్ కవాటము, అయోటిక్ కవాటము అని ఉంటుంది. ఆ కవాటాల మీద మూసుకుపోవటం కానీ, కవాటాలు సన్నబడటం కానీ, లేదా కవాటాలు లీక్ అవటం కానీ ఇలాంటివి అరౌండ్ 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అంటే బయటపడటం అంటే ఇవన్నీ ముందే బయటపడాలి అంటే ఏంటంటే ఆ సోర్ థ్రోట్ గొంతు నొప్పి వచ్చి చిన్న వయసులో ఉన్నప్పుడే, చిన్న వయసులో పిల్లల వయసులోనే ఉంటే అప్పుడు జాగ్రత్తగా వాడుకుంటే దానికి జబ్బు పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకొకటి జబ్బు రాకుండా, గుండె మీద ఒత్తిడి రాకుండా కూడా చూడవచ్చు. రుమాటిక్ ఫీవర్ అంటాం కదా, రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు అన్ని రుమాటిక్ ఫీవర్లు గుండె మీద ఒత్తిడి రావాలని ఏం లేదు, గుండె జబ్బులుగా మారాలని ఏం లేదు. సరైన టైంలో మనం ప్రివెంట్ చేసుకోగలిగితే అవి అక్కడితోనే ఆగిపోయాయి, రుమాటిక్ ఫీవర్తోనే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. జాయింట్స్ను ఎఫెక్ట్ అయ్యి గుండె ఎఫెక్ట్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు. ఒకసారి గుండె ఎఫెక్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన రుమాటిక్ హార్ట్ డిసీజ్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు అవన్నీ నిజంగా వేరుగా ఉంటాయి. దానికి డాక్టర్కి సంబంధించి చూసుకోవచ్చు. సరే, అట్లాగే మూడో రకమైన ఇదంతా యుక్త వయసు అనేది మూడో రకమైన జబ్బులు అంటే ఏంటంటే కండరం సంబంధించిన జబ్బులు. గుండె యొక్క కండరం, గుండె అంతా మేజర్గా ఉండేది కండరమే, అవయవంలో ఉండేది అంతా మెయిన్ కండరం. కండరం సంబంధించిన జబ్బులు ఉదాహరణకి తీసుకుంటే 2 రకాలుగా చెప్పచ్చు. ఒకటి రక్తనాళాలకు సంబంధించి గుండె యొక్క రక్త ప్రసరణ తగ్గి కండరానికి ఎఫెక్ట్ అయ్యే జబ్బులు. రెండోది కండరం సంబంధించిన ఇంటెన్సిక్గానే కండరం సంబంధించిన జబ్బులు కూడా ఉండవచ్చు. ఈ 2 రకాల జబ్బులు చాలా ట్రీట్మెంట్ కూడా చాలా వ్యత్యాసం ఉంటాయి. మనం రొటీన్గా మనం అనుకునే హార్ట్ అటాక్లు కానీ అట్లాంటివన్నీ ఈ గుండె యొక్క రక్త ప్రసరత, రక్తనాళాలకు సంబంధించి రక్తనాళంలో కొవ్వు చేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి హార్ట్ అటాక్గా మారి, అదే చిన్నగా తగ్గితే కొంచెం నొప్పి వస్తూ ఉంటుంది, సడన్గా తగ్గిపోతే ఒకసారిగా తగ్గిపోతే హార్ట్ అటాక్ అంటాం. ఇది ఒక రకమైన గుండె కండరం సంబంధించిన. రెండో రకమైన జబ్బులు ఒక్కోసారి బాలింతలు ఉంటారు, ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే డెలివరీ అయిపోయిన తర్వాత మొదటి 5 వారాల్లో కానీ జనరల్గా అలా బయటపడే అవకాశాలు 5 నుండి 6 వారాల్లో బయటపడే అవకాశాలు ఉంటాయి. అది కూడా కండరాలకు సంబంధించింది. పెరిపార్టం కార్డియోమియోపతి అంటాం. అంటే కార్డియోమియోపతి అంటే కండరం వీక్ అయిపోయింది, కండరం సంబంధించిన జబ్బు. పెరిపార్టం అంటే డెలివరీ ముందు వెనక పెరిపార్టం. సో ఆ టైంలో కూడా గుండె వీక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇది జనరల్గా ఈ 3 రకాలుగా అంటే కంజనైటల్ హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్, కార్డియక్ మజిల్ డిసీజెస్ మనం 3గా విభజించవచ్చు. అంటే ఈ గుండె జబ్బులు వచ్చేవారు అసలు ఎక్కువగా ఎవరికి అవకాశాలు ఉంటాయి? అంటే ఒకటి మన జన్యుపరంగా మన సౌత్ ఏషియన్ కమ్యూనిటీ, సౌత్ ఏషియన్ పీపుల్ అంటే మన భారతదేశం అనే దేశం మొత్తమే దక్షిణ అందులోనూ దక్షిణ భారతదేశం యాజ్ ఎ హోల్, అందులోనూ దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజలందరికీ
అంటే మన కంపేర్ టు అదర్ పీపుల్, జపాన్ పీపుల్తో కానీ లేకపోతే అమెరికా వాళ్ళతో కానీ యూరోప్ వాళ్ళతో కానీ కంపేర్ చేసుకుంటే జన్యుపరంగా మనమే హై రిస్క్లో ఉన్నాం ఒకటి. సో అలా కాకుండా జన్యుపరంగా కాకుండా అనుకుంటే పొగ తాగే వారికి, అతిగా మద్యం సేవించే వారికి, శారీరక శ్రమ లేకుండా కదలకుండా కూర్చొని తక్కువ పని చేసే వారికి, ఆఫీస్ వర్క్స్, లేకపోతే ఈ వయసు పెరిగే కొద్ది వచ్చే జబ్బులండి. హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు కళ్ళకి శుక్లాలు వయసు పెరిగితే ఎలా వస్తాయో హార్ట్ అటాక్ అనేది కూడా వయసు పెరిగే కొద్ది వచ్చే జబ్బులు. సో వయసు అనే మగవారికి యూజువల్గా 55 వయసు దాటిన తర్వాత, కానీ ఆడవారికి నెలసరి ఋతుక్రమం అన్నీ ఆగిపోయిన తర్వాత, పోస్ట్ మెనోపాజ్ అంటాం, ఋతుక్రమం అన్నీ ఆగిపోయిన తర్వాత వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. సరే, అట్లాగే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు ఇప్పుడు WHO నామ్స్ ప్రకారం ఏంటంటే ఈ మన వాళ్ళు కన్నా ఇప్పుడు మిగతా కంట్రీస్ వాళ్ళకి ఏమైనా తేడాలు ఉన్నాయి సార్? ఎక్కువగా ఏంటంటే మన ఇండియా వాళ్ళకి ఎక్కువగా హార్ట్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ప్రతి 6 కూడా కంపల్సరీగా ఇద్దరికి కానీ ఒకరికి కానీ కంపల్సరీగా మన ఇండియన్స్ ఎక్కువ బాధితులు ఉన్నారని అంటున్నారు. అవునండి, అది జన్యుపరంగా జెనెటిక్గా మనకి ఉన్న డిఫెక్ట్స్, జీన్ డిఫెక్ట్ వల్ల ఒకటి సౌత్ ఏషియన్ పీపుల్ ఆర్ మోర్, అంటే ప్రపంచంలో దక్షిణాసియా దేశంలో ఉండేవారు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి తోడు ఇంకా ఆధునీకరణ, కొంత వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది కాబట్టి ఆ వెస్ట్రన్ లైఫ్ స్టైల్ వల్ల కూడా కొంత ఇది కూడా ఫ్యాక్టర్ యాడ్ అయ్యింది. ఈ ఫ్యాక్టర్ కూడా యాడ్ అయిపోవడం వల్ల దక్షిణ ఆసియా ప్రజలకి కొంచెం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే వాళ్ళు 2025 సంవత్సరానికి అసలు ఈ అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు చేయటం అంటే కనుక 2025 సంవత్సరానికన్నా కనీసం పర్టికులర్ లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో అట్లీస్ట్ 25% మనం, అంటే అన్నీ ప్రివెంట్ చేయలేము, బట్ 25% తగ్గించేదానికి చేస్తే వాళ్ళ టార్గెట్ అనమాట, వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ ఎయిమ్ పెట్టుకొని అట్లా వాళ్ళ టార్గెట్ అచీవ్ చేయాలని చెప్పేసి ఇలా ఒక ఫిక్స్గా పెట్టుకున్నారు. 25% అన్న కనీసం మనం తగ్గించగలిగితే మంచిది అని. వాటిలో కొంత క్యూర్ అవడానికి ఎక్కువ ముందు ప్రివెన్షన్ రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా కూడా కొంచెం చిన్న మైల్గా మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఒక పొరపాటున, అంటే జాగ్రత్తలు తీసుకున్నా కూడా రావచ్చు, రాకూడదు అని ఏం లేదు. సో వచ్చినా కూడా అంటే చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటట్టు, అంటే ప్రాణాంతకం కాకుండా మైనర్ హార్ట్ అటాక్ లాగా లేకపోతే వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ప్రాణాంతకం కాకపోతే వాళ్ళ ఆబ్జెక్టివ్ అచీవ్ అయినట్టే. చాలా మందికి కొన్ని అపోహలు ఉన్నాయి సార్. ఇప్పుడు 1 2 సార్లు 3 సార్లు 3వ వస్తే చాలా డేంజరస్ అని, కాకపోతే ఒకసారి వస్తేనే ఉన్నా ఒక పర్లేదు, అంటే అది ఒక వార్నింగ్ బెల్ లాగా ఫస్ట్ టైం వస్తే, అట్లాగే 3వసారి వస్తే ఇంకా మనిషి ఇంకా నక్కడం అనేటటువంటి అపోహ ఉన్నది. అంటే అది అపోహ, ఒక రకంగా అపోహే, ఒక రకంగా కొంత శాస్త్రీయంగా ఆలోచిస్తే కరెక్టే కొంత. అంటే అపోహని ఎట్లా అంటే ఒక మేజర్ హార్ట్ అటాక్ ఫస్ట్ వచ్చినా సరే చనిపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా చాలా మంది చనిపోతారు. పర్టికులర్గా ఆడవారిలో ఇలా ప్రత్యేకత చూసుకుంటే కనుక ఆడవారిలో ఒక్కసారిగా ఎక్కువ పెద్ద హార్ట్ అటాక్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. శాస్త్రబద్ధంగా తేలింది ఏంటంటే ఆడవారిలో ఎక్కువ సివియర్ హార్ట్ అటాక్, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. సో ఈ మూడో హార్ట్ అటాక్ దాకా, 3వ హార్ట్ అటాక్ చనిపోతారు అనేది ఎందుకు అన్నారంటే, జనరల్గా పబ్లిక్ కోసం గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. 3 రక్తనాళాలు ఉండటం వల్ల అందుకని ఒక రక్తనాళం పోతే ఒక హార్ట్ అటాక్, 2 రక్తనాళాలు పోతే ఇంకో హార్ట్ అటాక్ అని అపోహ. 3 రక్తనాళాలు మూసిపోతే 3 హార్ట్ అటాక్ వస్తే ఇంకా మూసిపోతే ఆ ప్రాణాంతకం అయింది అని అట్లా అనేది ఒక రకంగా శాస్త్రంగా ఆలోచిస్తే కరెక్టే అనుకోవచ్చు, కానీ అది 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా చనిపోయే అవకాశం. సరే, అదేవిధంగా అసలు గుండె జబ్బులకి దాని యొక్క లక్షణాలు ఏంటి సార్? గుండె జబ్బు యొక్క లక్షణాలు అంటే ముఖ్యంగా మనం అనుకుంటే కనుక ఎథెరోస్క్లెరోటిక్ కార్డ్ డిసీజ్, అంటే మనం జనరల్గా చాలా కామన్గా కనిపించే జబ్బు తీసుకుంటే హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ అటాక్ అది ఛాతీలో నొప్పి లేకపోతే గుండెలో నొప్పి
ఇది చాలా వరకు వీటిలో కూడా చాలా వరకు చాలా మంది పర్టికులర్ పల్లె జనాలు పల్లెల ప్రజలకి చాలా అపోహ ఉంటుంది. అంటే మనకేంటిలే నాకు రాదులే అన్నట్టుగా అపోహపడుతూ అపోహపడుతూ ఉంటారు. యూజువల్గా మధ్య ఛాతిలో ఇక్కడ వచ్చే నొప్పి అన్లెస్ అండ్ అంటిల్ అంటే ఒక విధంగా ఇది గుండె జబ్బు కాదు అని నిర్ధారణ అయితేనే అది గుండె జబ్బు కాదని అర్థం. ఇక్కడ మధ్య ఛాతిలో వచ్చే నొప్పి ఇక్కడ నుంచి ఈ పక్క ఎడం చేతికి వెళ్తున్నా, దవడకి వెళ్తున్నా, లేకపోతే కుడి చేతి ఒక్కోసారి కుడి చేతికి వెళ్తున్నా, ఒక్కోసారి వెనక్కి వీపు మధ్య భాగానికి వెళ్తున్నా, ఒక్కోసారి కొంచెం కిందకి వెళ్తున్నా, పై కడుపులో కొంచెం ఏపీగేస్తున్నా, ఇక్కడ వచ్చినా సరే ఇక్కడ వచ్చే నొప్పి సడన్గా వచ్చే నొప్పి కానీ లేకపోతే నడుస్తున్నప్పుడు వచ్చే నొప్పి కానీ అసలు నడవకపోయినా రావచ్చు, వస్తే సడన్గా వస్తే నడవకపోయినా వచ్చే నొప్పి హార్ట్ అటాక్ అంటే దాంతోపాటు ఆయాసంగా ఉండి నొప్పితో పాటు ఆయాసంగా ఉండి గుండె దడలుగా ఉండి చెమటలు పోయటం అర్జెంటుగా మోషన్కి వెళ్ళాలనిపించడం ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక అది హార్ట్ అటాక్ సంబంధించిన గుండె నొప్పి అని అర్థం. అలాగే ఇదే సిమ్టమ్స్ జనరల్గా ఇదే ఇంత తీవ్రతగా కాకపోయినా నడుస్తుంటే కానీ మెట్లు ఎక్కుతుంటే కానీ కొంచెం దూరం పరిగెత్తడం వల్ల కానీ లేకపోతే శ్రమ అయినా పని చేయడం అంటే పల్లెటూరు అనుకోండి ఏమైనా కొంచెం ఆగలిది ఉండటం వల్ల కానీ బరువులు ఎత్తడం వల్ల కానీ ఏమైనా చేస్తుంటే ఇదే నొప్పి అంటే మధ్య ఛాతిలో వచ్చే నొప్పి యూజువల్గా అది అన్లెస్ అండ్ అంటిల్ ప్రోడ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ కార్డియాక్ పెయిన్. అంటే ఇది గుండె జబ్బు కాదని నిర్ధారణ అయ్యేంత వరకు అది గుండె జబ్బు కింద లెక్కే అనుకొని ఏం చేయక్కర్లేదు. అలా అంటున్నప్పుడు దగ్గర ఉన్న హాస్పిటల్ ఏ హాస్పిటల్కి వెళ్ళి దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకుంటే చాలు. ఈసీజీలో తేడాలు ఉంటే డెఫినెట్గా మీరు గుండె సంబంధించిన డాక్టర్ గారిని కలవాల్సి వస్తుంది. ఇది గుండె సంబంధించిన టిపికల్ సిమ్టమ్స్ అన్నమాట. టిపికల్ సిమ్టమ్స్ అంటే క్లాసికల్గా వచ్చే లక్షణాలు. క్లాసికల్గా కాకుండా కూడా వచ్చే లక్షణం ఉన్నాయి. పర్టికులర్గా ఆడవారికి కానీ కొంతమందికి లేకపోతే షుగర్ ఉన్న వారికి కానీ వీళ్ళల్లో ఏంటంటే గుండె నొప్పి రాకపోవచ్చు కూడా. గుండె నొప్పి రాకుండా మేజర్గా ఒకసారి సడన్గా ఆయాసం రావటం లేదా సడన్గా విపరీతమైన నీరసం రావటం, చోట్ల పెట్టేసి నీరసం రావటం, పడుకుంటే ఆయాసంగా ఉండి గాలి చాలనట్టు తలుపులు తీసుకొని ఇంట్లో ఉన్న తలుపులు తీసుకొని బయటకు వెళ్ళి నిల్చోవటం కొంతమంది. ఇలా ఒక్కోసారి ఇక్కడ ఛాతీలో కాకుండా కొంచెం పట్టులో ఉన్నట్టుగా కొంచెం కింద నొప్పి వచ్చింది కదా పొట్టొబ్బరంగా అనిపించడం, అక్కడ నొప్పి వచ్చిన పొట్టొబ్బరంగా ఉండి ఇది గ్యాస్ సంబంధించిన నొప్పి అని చెప్పేసి అనుకునే అవకాశాలు తప్పుదోవ పట్టుకొని ఈ మధ్య ప్రముఖ సినిమాలు ఎవరు చూపించారు ఈయన వేసుకున్నాను కొంచెం తగ్గింది అని చెప్పేసి అంటాం. సో అలా తప్పు దోవ పట్టే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కడ నొప్పైనా సరే మధ్య ఇక్కడ నుంచి పైన ఎక్కడ నొప్పైనా సరే చేతి నొప్పి అయినా సడన్గా వచ్చే నొప్పి భరించడానికి నొప్పి అయితే కనుక పర్టికులర్గా ఇందాక మనం చెప్పిన జబ్బు 55 సంవత్సరాలు మగవారు 50 సంవత్సరాల తర్వాత కానీ లేకపోతే ఆడవారు అయితే 65 సంవత్సరాల తర్వాత కానీ లేదా ఈ పొగ తాగే వారికి ఈ వయసు వర్తించదు. ఈవెన్ 25 సంవత్సరాలు 18 సంవత్సరాల కూడా హార్ట్ అటాక్లు వచ్చినాయి. చాలా చూస్తున్నాం. ఇప్పుడు పర్టికులర్గా మనం దక్షిణ ఆసియా ప్రజల్లో ఎక్కువ కంపేర్ టు వరల్డ్ కంట్రీస్లో చూస్తే కనుక మెయిన్గా వచ్చే ఎక్కువ 40 సంవత్సరాల కన్నా తక్కువ వచ్చే జబ్బులు దేశంలో మనం అగ్రగామి స్థానంలో ఉన్నాం. చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అది. సో మెయిన్ కారణం ఏంటంటే స్మోకింగ్ ఒకటి. స్మోకింగ్లో ఇలాంటి సిమ్టమ్స్ ఏది వచ్చినా సరే అర్జెంటుగా సమీపమైన హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీర్చుకోవడం వల్ల చాలా వరకు మనం ఎర్లీ స్టేజ్లో బయటపడటానికి ఈ హార్ట్ అటాక్ అనేది ఎర్లీ స్టేజ్లో కనిపెట్టడానికి ఆస్కారం. సరే, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇప్పుడు మనం గుండె సంబంధిత వ్యాధుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మనం ఇప్పుడు గుండెకి సంబంధిత వ్యాధుల గురించి మనం మరికొంత సమాచారం తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకున్నాం. అదేవిధంగా మనం ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనం గుండె సంబంధిత వ్యాధులపై మనం చర్చించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ శ్రీకాంత్ గారు ఇప్పుడు వచ్చారు. అదేవిధంగా మీరు గుండె సంబంధిత వ్యాధుల గురించి మీకు ఏదైనా సమస్యలు కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 08636454299 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. సార్, అదేవిధంగా ఇప్పుడు మనం ఈ దీంట్లో కూడా మగవారికి ఆడవారికి గుండె సంబంధిత వ్యాధుల్లో ఏదైనా తేడాలు ఏమైనా ఉంటాయా సార్?
ఇందాక నేను చెప్పినట్లుగా యూజువల్గా ఆడవారిలో కొంతమంది అంటే ప్రత్యేకమైన తేడాలు అయితే ఏమి ఉండవు కానీ బట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొంచెం సీరియస్గా వచ్చే అవకాశాలు ఆడవారిలో కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ టైం పర్టికులర్గా ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చేది కొంతవరకు సీరియస్గా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే సార్. రెండోది ఈ ఛాతిలో నొప్పి అంటారు. ఆ ఛాతిలో నొప్పి వచ్చే నొప్పి అంత క్లాసికల్గా ఉండకుండా బాగా డిఫ్యూజ్గా అంటే ఒక జాతిలో కాకుండా అటుపక్క ఇటుపక్క అని వేడం వైపు అని కొంతమంది కుడి వైపు అని కొంతమంది వెనకని చెప్పే అంటే క్లాసికల్ పెయిన్ కాకుండా ఎటిపికల్గా అంటారు. ఎటిపికల్ ప్రజెంటేషన్ కాకుండా ఎటిపికల్ ప్రజెంటేషన్ అంటే రొటీన్గా వచ్చే రకంగా కాకుండా వేరే రకంగా ప్రజెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే వ్యాధి నిర్ధారించడంలో పర్టికులర్గా అంటే పేషెంట్ తరపు నుంచి డాక్టర్ తరపు నుంచి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇటు ఈసీజీ తీసినప్పుడు గ్యారంటీగా దాంట్లో చాలా వరకు తెలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి పేషెంట్ తరపు నుంచి అది హార్ట్ సంబంధించింది అని నిర్ధారణ చేసుకోవడానికి పేషెంట్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో తను ముందు హార్ట్ డాక్టర్ని సంప్రదించాలా లేకపోతే ఎవరిని సంప్రదించాలని తెలియకపోవడం వల్ల కొంచెం డిలేడ్గా హాస్పిటల్కి వచ్చి తద్వారా కొంచెం దానివల్ల వచ్చే నష్టాలను కొంచెం ఎక్కువలో ఆడవారిలో గమనిస్తూ ఉంటాం. అది ఇవి తప్ప ప్రత్యేకంగా అయితే పెద్ద తేడాలు అయితే ఉండవు. కొంత ఆడవారికి మాత్రం కొంచెం అప్ టు 40 years వరకు కొంచెం హార్ట్ అటాక్ నుంచి వచ్చేదానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనేది ఉంటుంది, ఋతుక్రమం అనేది ఉంటుంది కాబట్టి దాంట్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుంది కాబట్టి ఆ ఈస్ట్రోజన్ అనేది ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ హార్ట్ అటాక్కి ప్రొటెక్షన్ చేస్తుంది అన్నమాట. హార్ట్ అటాక్లు రాకుండా గుండె సంబంధించిన వ్యాధులు పర్టికులర్గా వీటి ఎథెరోస్క్లెరోటిక్ అంటే గుండెలో రక్తనాళాల్లో కొవ్వు చేరుకుపోయి తద్వారా వచ్చే జబ్బులు రాకుండా ఉండడానికి ప్రొటెక్ట్ చేస్తాం సార్. అట్లాగే ఇప్పుడు మనకి దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఒకటి ఇందాక మనం అనుకున్నట్టు గుండె జబ్బులు రకాలు అనుకుంటే కనుక గుండె సంబంధించిన మూడు రకాలుగా డివైడ్ చేసుకుంటే కంజెంటల్ హార్ట్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్, గుండె ఖండానికి సంబంధించి అనుకుంటే కంజెంటల్ హార్ట్ డిసీజ్ అనేది ఇప్పుడు 2 రకాలుగా ట్రీట్ చేయొచ్చు. కొన్ని చిన్నవి అయితే ఏం చేయకపోయినా చిన్న హోల్స్ అయితే దాని అంతగా అదే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కొంతమంది 6 నెలల తర్వాత ముందు తర్వాత స్కాన్ చేసి దాంట్లో ఉండే చూసి దాన్ని బట్టి కొంచెం దాని అంతగా అదే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంచెం పెద్ద రంధ్రాలు అయితే పర్క్యూటేనియస్ అంటాం, అంటే ఆపరేషన్ కోత లేకుండా చేసే అంబ్రిల్లా డివైజెస్ అంటాం. అంబ్రిల్లా డివైస్ ద్వారా కూడా మూసే అవకాశం ఉంటుంది. లేదా పెద్ద హోల్స్ అయినా లేకపోతే కాంప్లికేటెడ్ అంటే 2-3 హోల్స్ ఉన్నా లేకపోతే హోల్స్తో పాటు రక్తనాళ కనెక్షన్ బట్టి కానీ లేకపోతే వేరే రకమైన అంటే ఇబ్బందులు దాంతోపాటు వేరే ప్రాబ్లమ్స్ ఆపరేషన్ చేయాలన్నా అలాంటి వాటికి ఆపరేషన్తో పాటు నయం చేసే అవకాశం ఉంటుంది. ఇది కంజెంట్లు అంటే ఫుడ్తో వచ్చే అనామలీస్లోకి ఈ రకమైన వైద్యం. అలాగే 2వ రకం రుమాటిక్ తీసుకుంటే ఇందులో కూడా కవాటం మూసుకుపోతే కనుక పర్టికులర్ బెలూన్ సర్జరీలు అంటాం. అంటే మైట్రల్ బెలూన్ సర్జరీలు, పల్మనరీ బెలూన్ సర్జరీలు, అయోటిక్ బెలూన్ సర్జరీలు, ఇలా బెలూన్ సర్జరీలు చేసేది ఉంటుంది. లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా కవాటాన్ని తీసి కొత్త కవాటాన్ని వేయడం అనేది ఉంటుంది అన్నమాట. ఈ కవాటాల సర్జరీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కొత్త కవాటం వేసినంటే అంతా తగ్గిపోయిందని కాదు, అది దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. క్రమం తప్పకుండా ఎసిట్రామిన్, వార్ఫారిన్ ట్యాబ్లెట్స్ అనేది రెగ్యులర్గా జీవితాంతం వాడాల్సిన అవకాశం ఉంటుంది. డాక్టర్ గారి పర్యవేక్షణ కంపల్సరీ ఉంటుంది. గుడ్ ఈవినింగ్ అండి. అవునండి సార్. అవును సార్, చెప్పండి. సార్ చెప్పండి. నమస్తే అండి. ఈ హార్ట్ అటాక్ అనేది ఏ వయసు నుంచి వచ్చింది సార్? హార్ట్ అటాక్ అనేది ఏ వయసు నుంచి వస్తుంది? ఏ వయసు అనేది యూజువల్గా అయితే ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే కనుక మగవారికి 50 సంవత్సరాల నుంచి అనేది ఆడవారికి 60 సంవత్సరాల తర్వాత కానీ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే వయసుతో పాటు వచ్చే జబ్బులు ఇవి. కానీ ఆ వయసు అనేది ఇప్పుడు వచ్చిన ఆధునీకరణ వల్ల కానీ లేకపోతే స్మోకింగ్ అలవాట్ల వల్ల కానీ అలాంటి వారికి వయసుతో ప్రభావం లేకుండా తక్కువ ఏజ్, అందులోనూ 18 సంవత్సరాలకు కూడా హార్ట్ అటాక్లో వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్న దాఖలాలు ఉన్నాయి.
అందులో దక్షిణాసియాలో భారతదేశం అగ్రగామిగా ఉంది. తక్కువ వయసు అంటే 40 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్న వారికి హార్ట్ అటాక్లు వచ్చాయి. భారతదేశం అగ్రగామిగా ఉంది. అది చాలా దురదృష్టకరమైన అంశం. సో వయసుతో ప్రభావం లేకుండా వస్తాయి. అంతకుముందే అయితే కొంచెం ఈ అలవాట్లు లేకపోతే ఓల్డ్ ఏజ్లో వచ్చాయి. ఇప్పుడు ఇంకా ఎర్లీ ఏజ్లో ఈ అలవాట్ల వల్ల ఎర్లీ ఏజ్గా వస్తున్నాయి. ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే 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 సార్. మనం మీరు లక్షణాల ట్రీట్మెంట్ గురించి చెప్తాం సార్. ట్రీట్మెంట్ గురించి అంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్లో ట్రీట్మెంట్ పర్టికులర్ మనం అనుకున్నది ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈ ఎసిట్రామ్ కానీ అండ్ ఆపరేషన్ చేసిన తర్వాత బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాళ్ళు కవాటం మార్చిన తర్వాత కంపల్సరీగా జీవితాంతం మందులు వాడాలి. లేకపోతే సడన్గా హాస్పిటల్కి ఆయాసంతో రావటం, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయి చనిపోవటం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. దానికి పీటీఐ అన్నారని నెలలకు కానీ 2 నెలలకు కానీ డాక్టర్ గారి పర్యవేక్షణలో ఆ పరీక్ష చేయించుకుంటూ దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటూ ఆ వాల్యూని కంట్రోల్లో ఉంచుకుంటూ వచ్చి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మళ్ళీ రొటీన్గా మళ్ళీ జబ్బులు పడి మళ్ళీ ఒకసారి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ సర్జరీ అనేది చాలా అరుదుగానే చేస్తున్నారు. అరుదుగా అంటే చాలా నిష్ణాత కావాలి దానికి. చాలా తక్కువ సెంటర్స్లోనే అలా రెండోసారి సర్జరీ కానీ అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట. సార్ అదేవిధంగా మనం హార్ట్ అటాక్ ఎక్కువగా హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ మళ్ళీ వచ్చేసి హార్ట్ అటాక్లో కూడా 2 రకాలుగా ట్రీట్మెంట్లు ఉన్నాయండి. ఇందులో కూడా స్టెంట్స్ అంటాము. స్టెంట్స్ అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేకపోతే రక్తం హార్ట్ అటాక్ అనేది గుండెలో కొలెస్ట్రాల్ పూడికలు ఉండి దాని మీద రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చింది. అది తక్కువలో అంటే అందుబాటులో అందరికీ అందుబాటులో ఉన్న వైద్యం అయితే మందులతో తగ్గించాలి. అది థ్రాంబోలైసిస్ అంటాం. థ్రాంబోలైసిస్ అంటే ఆ పైన రక్తం గడ్డని కరిగించేది మందులు ఇవ్వడం. ఆ ఇంజక్షన్లు ఇంజక్షన్లు ఇస్తే కనుక వెంటనే రక్తం గడ్డ కరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏమి ఇవ్వకపోతే ప్రాంతం ఎట్లా అవుతుందో ఇస్తే కొంత ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు స్టెంట్స్తో కూడిన వైద్యం, బెలూన్ సర్జరీ చేసి స్టెంట్స్ వేయచ్చు. ఒకటి. రెండోది. మూడోది మరి ఈ 3 రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే లెఫ్ట్ మెయిన్ రక్తనాళంలో ప్రాబ్లం ఉన్నా, ఇలాంటి వాటిలో కొంచెం బైపాస్ సర్జరీ అనేది ఎటువైనా కొంచెం మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 రకమైన ట్రీట్మెంట్లు ఈ గుండెలో కొలెస్ట్రాల్ చేరుకోవడం వల్ల వచ్చే వాటికి 3 రకమైన ట్రీట్మెంట్లు మనం అందుబాటులో ఉన్నాయి. మనకి ఎక్కువగా స్టెంట్ బైపాస్ ఎక్కువగానే స్టెంట్ బైపాస్ అనేది కొంచెం ఎర్లీగా చేస్తే కొంచెం ఎక్కువ బెనిఫిట్ వచ్చే అవకాశం. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి సార్. అంటే మా చదివిన వాళ్ళ పాపకి హార్ట్లో హోల్ అన్నారు. అది హార్ట్లో హోల్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎంత పెద్ద హోలు, ఒక్క హోల్ అయినా లేకపోతే 4-5 ఎక్కువ హోల్స్ ఉన్నాయా, లేకపోతే అందులో కనెక్షన్స్ రక్తనాళాలకు సంబంధించిన కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఓవరాల్ ట్రీట్మెంట్ చేస్తారండి. దీనికి ముందు బేసిక్గా దానికి నిర్ధారణ చేసుకోవడానికి, హోల్ నిర్ధారణ చేసుకోవడానికి ఈకోకార్డియోగ్రామ్ అనే పరీక్ష ఉంటుంది. ఆ ఈకోకార్డియోగ్రామ్ అనే పరీక్ష ద్వారా మనం కన్ఫర్మ్గా అంటే వ్యాధి నిర్ధారణ బాగా చేయొచ్చు. వ్యాధి నిర్ధారణ అయితే కానీ మనం పూర్తిగా చెప్పలేము. అంటే సింగిల్ హోల్ ఉంటే కొంతమంది ఒకసారి చిన్నది అనుకోండి, ఒక 6 నెలలు ఆగటం, కొంచెం పాప వయసు పెరిగిన తర్వాత కానీ బాబు వయసు పెరిగిన తర్వాత కూడా చేయొచ్చు. ఆపరేషన్ అంటే అన్నిటికీ ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చు అండి. అది అంటే ఈకోకార్డియోగ్రామ్లో మనకు తెలుస్తుందండి. ఈకోకార్డియోగ్రామ్ అనే పరీక్ష చేయటం వల్ల దాంట్లో మనకి సర్జరీ చేయాలా, లేకపోతే అంబ్రెల్లా డివైజ్ వేయాలా, లేకపోతే మందులు వాడుకుంటేనే సరిపోతుందా అనేది ఆ పరీక్షలో తేలుతుందండి. దాన్ని బట్టిన తర్వాత కానీ మనం పూర్తిగా చెప్పలేము. అంటే యాక్చువల్గా ఇప్పుడు చిన్నపిల్లలకి వయసులో అది చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి, అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. అది మీరు లోకల్ హాస్పిటల్. మీరు ఎక్కడ ఉంటారండి? అంటే ఎక్కడ లోకల్ అంటే ఎక్కడండి? ఓకే, అరండల్పేట. ఎక్కడైనా అండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అన్ని హాస్పిటల్లోనూ నిర్ధారణ కేంద్రాలు ఉంటాయి. నిర్ధారణ మీరు ఎక్కడైనా వచ్చి ఈకోకార్డియోగ్రామ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా రావచ్చు.
సార్ ఇది చిన్నపిల్లలు అంటే ఇప్పుడు ఈ సర్జరీ అనేది వయసు మీద ప్రభావం కూడా ఉంటుంది సార్. అంటే కొంతమందికి మరి పుట్టిన పిల్లలకి వెంటనే చేయరు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం తీసుకొని చేస్తుంటారు కదా. అట్లా ఏం లేదండి. పేషెంట్ బాబు కండిషన్ బట్టి, బేబీ కండిషన్ బట్టి అవసరమైతే 2 నెలల పిల్లలకే కాదు, రోజుల పిల్లలకి కూడా సర్జరీ చేసే అవకాశాలు ఉంటాయి. అది వ్యాధికి కండిషన్ బట్టి ఒక్కోసారి 2 రోజులు 3 రోజుల పిల్లలకు కూడా మనం సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేనా సార్? సరే, ఇప్పుడు అదేవిధంగా సార్ కొంతమంది గ్యాస్తో కూడా పైకి తగ్గటం వల్ల కూడా మాకు గుండె నొప్పి వచ్చేసింది, గుండె జబ్బు వచ్చేసింది అనేటటువంటి అపోహ కూడా ఎక్కువగా ఉంది. అదేంటి సార్? అది మీరు అన్నట్టుగానే చాలా పెద్ద అపోహ అండి. యూజువల్గా గ్యాస్ ప్రాబ్లం వల్ల మనిషి ప్రాణాంతకమయ్యే ఇబ్బందులు రావండి. అన్లెస్ అంటే ఏదో రక్తం వాంతులు అవుతుంటాయి కానీ, లేకపోతే రక్త విరేచనాలు అవుతుంటాయి కానీ ప్రాణాంతకం అవ్వవు. కానీ గ్యాస్ ప్రాబ్లం వల్ల గుండెకి తనటం అనేది అది అపోహ, పూర్తి అపోహ. అది గుండె సంబంధించిన జబ్బే. అది గుండె సంబంధించిన జబ్బే. వాళ్ళు అలా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవటం వల్ల వ్యాధి నిర్ధారణ లేట్ అవుతుంది. వ్యాధి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా వారు లేట్గా రావడం, దానివల్ల నష్టాలు కంటిన్యూస్ డ్యామేజ్ అనేది, హార్ట్ మజిల్ డ్యామేజ్ అనేది వస్తుంది. సో ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మంచి బెనిఫిట్ ఉంటుంది. గోల్డెన్ అవర్ అంటాం. వితిన్ 1 అవర్ 1 to 6 అవర్స్ లోపల వస్తే ఎక్కువ ప్రాణాన్ని కాపాడటానికి ఆస్కారం. లేట్ అయ్యేది కష్టం. గుడ్ ఈవినింగ్ అండి సార్. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ అండి సార్. అట్లాగే ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా వేకుంజామున వస్తుంది అని అంటారు. చాలామంది వాకింగ్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే బాత్రూంలో కానీ ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి అంటుంటారు. అది ఎంతవరకు అది చాలా నిజమే అండి. అది సింపాథటిక్ యాక్టివిటీ అని, ప్లేట్లెట్ యాక్టివిటీ అనేది అంటే హార్ట్ అటాక్ రక్తంలో కొన్ని ప్లేట్లెట్ కణాలు అంటారు. చాలామంది వినే ఉంటారు. ఆ ప్లేట్లెట్ యాక్టివిటీ అనేది తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల లోపల బాగా రియాక్టివ్గా ఉంటాయి. అంటే రియాక్టివ్ అంటే 2 కణాలు అతుక్కుపోయి క్లాట్స్ ఫామ్ అయ్యి, చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి టెండెన్సీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివలన తెల్లవారుజామున ఎక్కువ హార్ట్ అటాక్ రావడం అనేది చాలా సహజం. మోస్ట్ కామన్ టైం అదే. సో అది అపోహే కాదు, అది శాస్త్రంగా ప్రూవ్ అయిన అంశమే. శాస్త్రీయంగా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో అది అపోహేం కాదు సార్. అట్లాగే ఇప్పుడు ఎండాకాలము, వానాకాలం కన్నా కానీ చలికాలంలో కూడా ఎక్కువగా ఈ గుండెకి సంబంధించిన మరణాలు ఎక్కువ జరుగుతాయి అంటారు. గుండె కొట్టు అంటే చలికాలం మరణాలు అనేది చెప్పడం కష్టం కానీ, బట్ చలికాలంలో ఎక్కువ హార్ట్ అటాక్లు, చలికాలంలో ఆయాసం, అదే గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఆయాసం ఎక్కువ రావటం, గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ రావటం అనేది చాలా వరకు సహజమండి. చలికాలంలో ఎందుకు అంటే కనుక ఈ చలి వాతావరణం వల్ల రక్తనాళాలు కుంచుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చలిలో. సో అందుకని అంటే స్పాజం అంటాం. కుంచుకుపోయడం వల్ల ఆ స్పాజం వల్ల కూడా గుండె రక్త ప్రసరణ తగ్గి ఈ హార్ట్ అటాక్లు రావటం. ఒక ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లు అయితే, గుండె వీక్ అయిన పేషెంట్లకి ఈ చలికాలంలో ఈ ఉబ్బసం ఉండటం వల్ల, లేకపోతే స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిన వాళ్ళకి ఊపిరితిత్తులు నెమ్ము వచ్చి దానివల్ల గుండె ప్రాబ్లం పెరిగే అవకాశం కూడా. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి మేడం, చెప్పండి. ఎక్కడండి ఎక్కడ పెయిన్? మీ వాయిస్ క్లియర్గా లేదండి. హలో, మీకు కొంచెం వాల్యూమ్ తగ్గించండి సార్. ఇది సో వింటర్ సీజన్లో ఎక్కువగా మరణాలు ఎక్కువ సంభవించాలని అవకాశాలు మాత్రం ఉన్నాయి. అది స్టాటిస్టికల్లీ ప్రూవ్ అయిన దాఖలాలు అయితే ఏమి లేవు. బట్ ఎక్కువగా హార్ట్ అటాక్లు రావడం అనేది సహజమే. అది వింటర్ సీజన్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సార్. అదే ఈ గుండె సంబంధిత వ్యాధుల మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి సార్. అపోహలు ఇప్పుడు మనం ఇందాకే చెప్పింది, ఫస్ట్ గ్యాస్ నొప్పి అని అనుకోవటం. ఫస్ట్ అది ఏదో ర్యాంటాక్ బిల్లు, లేకపోతే ఏదో ఒక బిల్లు కొట్టు దగ్గర నుంచి తెచ్చుకొని వేసుకోవటము, లేకపోతే ఈనో ప్యాకెట్ తగ్గిపోయింది అని చెప్పేసి అనుకోవటము.
ఒకటి ఇది అపోహ అండి, చాలా పెద్ద అపోహ. దానివల్ల మనం హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు గారు చెప్పండి. టెన్త్ అయిన తర్వాత అది దాని లైఫ్ స్టంట్ వేసిన తర్వాత లైఫ్ అనేది ఏమి ఉండదండి. అంటే మీకు వేసిన స్టంట్ క్వాలిటీని బట్టి ఒక్కోసారి అంటే ఫస్ట్ 6 monthsలో అంటే ఏ ఏ ఏ మెటీరియల్కైనా బాడీలో వేస్తే ఎలర్జీ అనేది ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇంజెక్షన్ ఇవ్వాలి, పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇవ్వాలన్నా కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, అందరికీ ఉండదు. అలాగే ఈ స్టెంట్ మెటీరియల్ వల్ల కూడా కొంతమందికి ఎలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది అరౌండ్ వేసిన క్వాలిటీని బట్టి, అంటే బేర్ మెటల్ స్టెంటా, డ్రగ్ కోటెడ్ స్టెంటా దాన్ని బట్టి అరౌండ్ 2 to 20% దాకా ఉంటుందండి. 2 to 20%, 2 to 30% వరకు. అంటే పేషెంట్ సిమ్టమ్స్, పేషెంట్ దేనికి వేశారు, లేకపోతే పేషెంట్ ఇంకా స్మోక్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకా అలవాట్లు మార్చుకోకపోవటం, ఇవన్నిటి కారణాల వల్ల ఒక 2 to 25% దాకా మూసుకుపోయే అవకాశాలు ఉంటాయండి. దాన్ని ఫస్ట్ 6 months కనుక మనం సాధ్యమైనంత వరకు ఏం ఇబ్బంది లేకుండా చాలా వరకు తర్వాత వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అండి. పర్టికులర్గా మెడికల్ డిస్టెన్స్ అయితే కనుక తర్వాత ఈ ఎలర్జీ అనేది రాదు. కానీ ఈ మందులు వాడకపోతే కనుక స్టెంట్ మూసుకుపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. స్టెంట్ వేసిన తర్వాత కంపల్సరీగా డాక్టర్ గారి పర్యవేక్షణలో కనీసం 2-3 సంవత్సరాలన్నా అన్ని డాక్టర్ గారి పర్యవేక్షణలో కంపల్సరీగా వాడాలి. జీవితాంతం మాత్రం ఆ ఈకోస్ప్రిన్ ట్యాబ్లెట్ మాత్రం కంపల్సరీగా వాడాలండి స్టెంట్ వేసిన తర్వాత. అదేనండి, అది ఎలర్జీ ఉంటే కనుక ఆ మెటీరియల్ వల్ల కొంతమందికి ఎలర్జీ వచ్చినా, లేకపోతే ట్యాబ్లెట్లు ఆపడం వల్ల రక్తం గడ్డలు కట్టడం, మళ్ళీ ఆ స్టెంట్ మూసుకుపోవడం అనేది జరగచ్చు. జరగదు అని ఏం లేదు, జరిగే అవకాశాలు చాలా అంటే చూస్తూనే ఉంటాము. కానీ అది పేషెంట్ అడ్హెరెన్స్, ట్రీట్మెంట్ ఎలా వాడుతున్నారు, పేషెంట్ అలవాటు అలా మార్చుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంత స్టెంట్ మెటీరియల్ బట్టి కూడా కొంత ఉంటుందండి. ఓకే. అపోహలు చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. ఫస్ట్ థింగ్ మనం అనుకున్నట్టు గ్యాస్ సంబంధించింది. చాలా వరకు అలా గ్యాస్ వల్ల అనుకొని ఏదో టాబ్లెట్ వేసుకున్నాం, ఏదో ఈనో ప్యాకెట్ తాగాము తగ్గిపోయింది అనుకొని ట్రీట్మెంట్ డిలే చేసుకోవడమే కాకుండా అలా ట్రీట్మెంట్ డిలే చేసుకోవడం వల్ల అంటే సరైన టైంలో రాకపోవడం వల్ల మనం సరైన ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ సరైన ట్రీట్మెంట్ మనం అందక చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఇది ఒక అపోహ. అన్నింటికన్నా నాకు బీపీ లేదు, నాకు షుగర్ లేదు, నాకు అలవాటు లేదు, నాకెందుకు హార్ట్ అటాక్ వచ్చింది అనేది కూడా అపోహ అండి. ఎందుకంటే ఏం లేకపోయినా మనం సౌత్ ఏషియన్స్, దక్షిణాసియా ప్రజలు అనేది మనం ఫస్ట్ అనుకున్నట్టు జెనెటికల్గా మనం ప్రోన్ ఇండివిజువల్స్, అంటే మనకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దానికి తోడు ఆధునీకరణ, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఒకటి, లేకపోతే కదలకుండా కుర్చీలో కూర్చొని శారీరక శ్రమ లేకుండా చేసే పనులు చేయడం వల్ల ఆఫీస్ జాబ్లు, ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ కానీ, లేకపోతే అంటే ఒకరిని కాదు ఎవరైనా సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్కి రావాలని లేదు, ఎవరైనా శారీరక శ్రమ లేని వారికి ఇలా వచ్చే అవకాశాలు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది ఒక అపోహ. నాకేం లేదు, నాకు ఎందుకు వస్తుంది అనేది. మూడోది ఇంకా చెప్పుకుంటూ పోతే నేను ఈసీజీ తీయించుకున్నాను, నేను కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి. కాబట్టి జాగ్రత్తకి ఎలా తగ్గుతుంది? మంచి ప్రశ్న అండి. మీరు ఫాలో అవుతున్నట్టున్నారు క్యూటీవీని కూడా. గ్యాస్ నొప్పి అనేది యూజువల్గా బొడ్డు చుట్టూ వచ్చేది అయి ఉంటుందండి యూజువల్గా, లేదా పొట్ట ఉబ్బరంగా ఉంటాం అట్లా ఉంటుందండి. బట్ మనం కరెక్ట్గా చెప్పాలంటే అంటే పేషెంట్ లెవెల్గా చెప్పటం అంటే మీరు గుర్తించడం కొంచెం కష్టమే అనుకోవాలి. ఎందుకంటే మీరు ఇది గ్యాసే అనుకున్నారనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది. సో సరైన అంటే ఈవెన్ ఒక్కోసారి డాక్టర్ లెవెల్ కూడా ఒక్కోసారి ఇబ్బందిగా ఉంటుందండి అంటే చెప్పటం, క్లినికల్లీ చెప్పడం. అన్లెస్ అంటే మన ఈసీజీ తీయకపోతే ఒక్కోసారి డాక్టర్ లెవెల్కే ఇబ్బందిగా ఉంటుందండి. సో మనం మీకు పేషెంట్లు గుర్తించడం అనేది చాలా కష్టం అండి. అంటే నేను ఇందాక చెప్పినట్టు క్లాసికల్ ప్రజెంటేషన్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు. మధ్య ఛాతీలో నొప్పి వచ్చి
దవడకి వెళ్ళటం కానీ, ఎడం చేతికి వెళ్ళటం కానీ, వెనక్కి వెళ్ళటం కానీ, కుడి చేతికి వెళ్ళటం కానీ, లేకపోతే త్రోట్ గొంతుకు రావటం కానీ, ఇలా నొప్పి వచ్చింది, ఆ నొప్పి వచ్చింది ఇలా వదిలిన చెమటలు పెట్టినా, లేకపోతే మోషన్కి పాస్ అవ్వాలని అనిపించిన, మోషన్కి వెళ్ళాలనిపించిన, ఆయాసంగా ఉన్నా, లేకపోతే గుండె దడగా ఉన్నా, ఇవన్నీ హార్ట్ అటాక్ సంబంధించి లేకపోతే గుండె నొప్పి యొక్క లక్షణాలండి. అట్లని పొట్ట ఉబ్బరంగా కూడా కొంతమందికి లేటుగా ఒకసారి పొట్ట ఉబ్బరంగా ఉంది, ఏదో పైకి ఎగదంటుంది, గాలి అందట్లేదు అని కూడా కొంతమంది ఎటిపికల్గా చెప్తూ ఉంటారు. అంటే ఇది గ్యాస్ అనుకొని లేటుగా రావటం హాస్పిటల్కి అనేది జరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ చాలామంది అపోహలు సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రికి వచ్చేటప్పటికి పప్పు కానీ కొన్ని గ్యాస్ తిన్నప్పుడు ఏంటంటే నేను రాత్రి దానివల్ల గ్యాస్ వస్తుంది అని అనుకుంటాం. కానీ జనరల్గా అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే హార్ట్కి సంబంధించిన వంకాయలు నూనె ఎక్కువ వేసుకున్నాను, లేకపోతే దొండకాయ తిన్నాను, లేకపోతే పప్పు తిన్నాను, ఏదో అంటూ ఉంటారు. బట్ అది అంటే వాళ్ళని సంతృప్తి పరచుకోవడానికి అది బాగుంటుందేమో, కానీ బట్ అలా వచ్చినా సరే ఒక ఈసీజీ తీయటం వల్ల పెద్ద నష్టమే ఉండదండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఈసీజీ పరీక్ష అందుబాటులో ఉంటుంది, చాలా చీప్ ఇన్వెస్టిగేషనే. సో ఈసీజీలో ఏమైనా తేడాలు ఉంటే వెంటనే గుండె డాక్టర్ని సంప్రదించడానికి ఆస్కారం ఉంది. అంటే ఎర్లీగా మనం వైద్యాన్ని అందుబాటులో తెచ్చుకోవచ్చు. ఎర్లీగా తెచ్చుకుంటే ఎర్లీగా అప్పటికప్పుడు ప్రాణాన్ని కాపాడటమే కాకుండా తన జీవితాంతం వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడవచ్చు. జీవితాంతం మందులు తక్కువ ఉంటాయి. డాక్టర్ గారు నేను మందులు మింగలేకపోతున్నానంటే మళ్ళీ మనం ఏం చేయలేము, డాక్టర్లు కూడా ఏం చేయలేరు. సో అది మీరు టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటే హార్ట్ అటాక్కి టైంకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కువ మందులు ఉండవు. చాలా తక్కువ మందులు 2-3 మందులతోటి మనం కంటిన్యూస్గా వాడుకుంటే 2-3 మందులతో సరిపోయే అవకాశం ఉంటుంది. అపోహల్లో చెప్పుకునేటప్పుడు ఇదే, నేను ఒకసారి ఈసీజీ తీసుకున్నాను అండి, నేను ఒకసారి జనరల్ చెకప్ చేయించుకున్నాను, నేను కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకున్నాను, నాకేం లేదు, నాకు హార్ట్ అటాక్ రాదు కదా అన్నట్టు ఉండటం కూడా అది కూడా అపోహ అండి. అంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా చేసి, లేకపోతే అవసరమైతే సిటీ యాంజియో అనేది ఉంటుంది. అవసరమైతే డిపెండింగ్ అపాన్ ది పేషెంట్స్ ప్రొఫైల్ బట్టి, పేషెంట్ అవసరం దాన్ని బట్టి యూజువల్గా థ్రెడ్మిల్ టెస్ట్లు అనేది అంటే బెల్ట్ మీద నడిపించే పరీక్ష అంటాం. దాంట్లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండి. పెద్ద పెద్ద పరీక్షలకి వెళ్ళాల్సిన అవసరం ఉండకపోవచ్చు, అన్లెస్ డాక్టర్ గారు పర్యవేక్షణ అంటే అవసరం అని గుర్తిస్తే తప్పితే. యూజువల్గా ట్రెడ్మిల్ టెస్ట్లో కూడా మనకి గుండె ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయా, గడిచే సంవత్సరంలో నెక్స్ట్ 1 ఇయర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే సిటీ యాంజియోలో కూడా కాల్షియం స్కోర్ను బట్టి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదో తెలుసుకునే అవకాశం ఉంటుందండి. సో అవి చేయించుకున్నాను, నాకు నార్మల్గా ఉంది అని చెప్పేసి అనుకోవడం అనేది తప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇది సిటీ హాస్పిటల్ సార్. చెప్పండి సార్. చిన్న డౌట్ సార్, అది హెల్దీ వచ్చిందా సార్, లేదంటే స్మోకింగ్ కాలికి అలవాటు వల్ల సార్? రెండు రకంగా రావచ్చండి. వంశపారంపరంగా కూడా గుండె సంబంధించిన జబ్బులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. దాన్నే జెనెటిక్స్ అంటాము. రెండోది స్మోకింగ్ అనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ అండి. ఎందుకంటే కనుక 40 సంవత్సరాలు వచ్చే వాళ్ళలో 100-95 మందికి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకే ఈ హార్ట్ అటాక్ వస్తుంది. సో అందులో అనుమానం ఏం లేదు. సో ఇటువంటి తగ్గించాలి అంటే మన వంతు కర్తవ్యంతో పాటు కొంచెం సామాజికంగా పొలిటీషియన్స్ గ్రూప్ లెవెల్, పొలిటీషియన్ లెవెల్, గవర్నమెంట్ లెవెల్ కూడా పూనుకుంటే కానీ ఇది పూర్తిగా మనం నివారించడానికి సార్. అంటే మ్యాక్సిమం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడు కూడా నడుము బిగించాలి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు. సార్ అట్లాగే ఈ గుండె దానికి సంబంధించినటువంటి జబ్బులకి వీటికి నివారణ ఉపాయాలు ఏమైనా సార్? నివారణ లాస్ట్ వస్తే మన హెల్దీ హార్ట్ లైఫ్ అండి, హెల్దీ ఎన్వైర్న్మెంట్, హెల్దీ ఎన్వైర్న్మెంట్ ఇఫ్ యూ క్రియేట్, అంటే ఆరోగ్యవంతమైన హృదయ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోగలిగితే కనుక ఈ హార్ట్ జబ్బులు దరిదాపుల్లో కూడా రాకం. సో అంటే ఆరోగ్యవంతమైన అంటే ధూమపానానికి దూరంగా ఉంటాం, మద్యపానానికి దూరంగా ఉంటాం,
శారీరకంగా కొంచెం రొటీన్గా వాకింగ్ చేస్తా, స్ట్రెస్ లేకుండా మెడిటేషన్ కానీ యోగా కానీ లేకపోతే రొటీన్గా వాకింగ్ అది చేసుకున్నా, సైక్లింగ్ చేసుకున్నా. నాకు మోకాలు నొప్పులు అంటారు కొంతమంది, బరువు పెరిగిన వాళ్ళు మోకాలు నొప్పులు ఉంటాయి, వారు నడవలేరు, నడవకూడదని కూడా డాక్టర్లు చెప్తారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి సైక్లింగ్ ఉపయోగం ఉంటుంది. సో సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ ఈవెన్ ఇదే చేయాలని లేదు, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. స్విమ్మింగ్ చేసుకోవచ్చు రొటీన్. ఏదైనా ఇవన్నీ బోర్ ఉంటే కనుక ఏదైనా ఒక ఆట, షటిల్ ఆడటము లేకపోతే టెన్నిస్ ఆడుకోవటము, ఏదో ఒకటి శారీరకంగా శ్రమ ఉండాలి. మనం తిన్నది ఎక్స్పెండ్ చేయాలి, అరిగించుకోవాలి. తిన్న ఆహార ఫ్యాట్ లెవెల్ తగ్గించుకోవడం, డైలీ ఫ్రూట్స్ వెజిటబుల్స్తో ఉండేది ఇది తినటం, ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ తినడం, ఫ్యాట్ కంటెంట్ తగ్గించడం. అంటే మటన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యూస్గా కొంతమంది అంటారు డాక్టర్ గారు బలం లేదు కొంచెం మటన్ తినచ్చా అంటారు. మటన్ అనేది గుండె జబ్బుల వల్ల అది తినకుండా ఉంటే మంచిదండి. ఎప్పుడన్నా నాన్ వెజ్ ప్రియులు ఉంటారు, నాన్ వెజ్ ప్రియులకి పచ్చి చేప, అది కూడా ఆయిల్ లేకుండా పచ్చి చేప వేపులా చేసుకోవడం, లేకపోతే తింటామో, లేకపోతే చికెన్ ఎప్పుడన్నా నెలకు ఒకసారి 2 సార్లు 2-3 ముక్కలు తింటాం. అంతేగాని ఎక్కువ నాన్ వెజ్ తినకుండా ఉప్పు, పచ్చళ్ళు, మెయిన్ పచ్చళ్ళు ఇవన్నీ తీసుకోకుండా ఉంటే, ఆహార నియమాలు కొంచెం పాటిస్తే కనుక, పైగా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మందులు వాడుకుంటే, ఈ హార్ట్ హెల్తీ ఎన్వైర్న్మెంట్ అనేది మనం వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారి ఆబ్జెక్టివ్ని, గోల్ ఏదైతే ఉందో 2025 సంవత్సరానికి 25% మరణాన్ని తగ్గించగలగాలి అని అది అచీవ్ చేసిన వాళ్ళు. సో మనం ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కూడా మనం గుండెకు సంబంధించినటువంటి వ్యాధుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి డాక్టర్ ఎన్ శ్రీకాంత్ గారికి మనం ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాం. డాక్టర్ శ్రీకాంత్ గారు చెప్పుడు విశ్వేశ్వరరావు హాస్పిటల్ సాంబశివరావుపేట 1వ లైన్లో కూడా ఏదైనా డాక్టర్ గారిని గుండె సంబంధిత వ్యాధుల గురించి సంప్రదించవచ్చును. అదేవిధంగా మనం ఈరోజు వరల్డ్ హార్ట్ డే సంబంధించి కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ వరల్డ్ హార్ట్ డేలో కూడా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఉన్నటువంటి వరల్డ్ హార్ట్ డే కూడా ఒక ప్రత్యేకమైన ఒక నినాదాన్ని కూడా రూపొందించారు. అది కూడా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు హార్ట్ హెల్తీ ఎన్విరాన్మెంట్. సో ఏంటంటే ఈ హార్ట్ హెల్తీ ఎన్విరాన్మెంట్లో కూడా మనం ఎవరైనటువంటి 4-5 కూడా ఒక గ్రూప్గా ఉన్నటువంటి కానండి, ఒక ఈ హార్ట్కి సంబంధించినటువంటి డిసీజుల మీద హార్ట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం కానివ్వండి, అదే మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఒక మీటింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, ఏదైనా మనం ఒక 2 కానీ 3 కానీ ఒక చోట అసెంబ్లీ అయినప్పుడు ఈ డిసీజులకు సంబంధించి కానీ ఈ గుండె సంబంధిత వ్యాధుల గురించి కానీ మనం మాట్లాడుకోవడం చేయడం వల్ల ఏంటంటే దీని మీద మౌత్ పబ్లిసిటీ ద్వారా కానీ ఏదైతే ఏమి కానీ ఎక్కువగా ఈ గుండెకి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకోవడం వల్ల ఈ గుండె సంబంధిత వ్యాధుల గురించి వాటిని నివారించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదే మేజర్గా డాక్టర్ గారు చెప్పిన విధంగా మేజర్గా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి ఎక్కువగా స్మోకింగ్ తీసుకోవడం, అదేవిధంగా మద్యపానం, ఒత్తిడి స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, శారీరక శ్రమ వ్యాయామం కానీ ఇవన్నీ కూడా చేయకపోవడం, ఇంకోటి మేజర్గా ఒబేసిటీ ఎక్కువగా బాడీ వెయిట్ ఎక్కువగా ఉండటం, స్థూలకాయం స్థూలకాయం అని అంటాం కదా, ఇవన్నీ కూడా ఏంటంటే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో మీరు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం హార్ట్ ఉన్నటువంటి మనిషి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటిలో గల అత్యంత అమూల్యమైన భాగం గుండె. సో ఆ గుండెని మనం ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటా ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడకుండా మీరందరూ కూడా సుఖంగా ఆరోగ్యంగా ఉండాలనేది మా క్యూటీ యొక్క అభిప్రాయం. సో ఈరోజు మనం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనం గుండెకి సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా రేపు హెల్త్ క్లబ్ కార్యక్రమం, రేపు మనం గురక అనేటటువంటి ఒక సమస్య, అదేంటే నిద్రలేమి అనే సమస్య మీద కూడా రేపు మనకి రాయుడు ENT హాస్పిటల్ డాక్టర్ సుబ్బారెడ్డి గారు కూడా రేపు మన కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్ ఎన్ శ్రీకాంత్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో ఈరోజు కార్యక్రమానికి ఇంతటితో ముగిస్తున్నాం.